బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రుయాడ హుసేన్ దేవస్థానాన్ని మొహరం సందర్భంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారన్న ఆశయంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేసీఆర్ హయాంలో అన్ని మతాలకు సమాన అభివృద్ధి జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏకాదశి పండుగతో పాటు మొహరం పండుగ అనేది రాష్ట్ర స్థాయిలోనే మొట్టమొదటిగా మా బోధి నియోజకవర్గంలోని రుయాడి గ్రామంలో ఈ చాలా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక పెద్ద పండుగ ఇది. కాబట్టి ఈ పండుగ శుభదినం అందరికీ పేరు పేరున మొహరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. కాబట్టి ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కూడా ప్రతి ఒక్క కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి అదేవిధంగా ప్రతి ఒక్క సాంప్రదాయాలను ముందుకు తీసుకుపోవాలని ఈ మొహరం పండుగ అయితే ఏంటి, ఏకాదశి పండుగ అయితే ఏంటి, ఏ కార్యక్రమం అయినా కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వర్గానికి కాపాడుకుంటూ వచ్చినటువంటి మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పేసి మరోసారి కేసీఆర్ గారి రాష్ట్రాన్ని మరోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చిన్న పెద్ద తేడాలు లేకుండా ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా ప్రతి ఒక్క అణగారిన వర్గాలు కానీ పెద్ద ఎవరైనా కానీ అందరూ సుఖశాంతులతో చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు పీర్ స్వామిని కూడా మనం కోరడం జరిగింది. ఈరోజు రుయాడి అంటేనే భారతదేశ చరిత్రలో తెలంగాణ మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటి రుయాడి యొక్క గ్రామము. ఇక్కడ జరుపుకున్నటువంటి పీర్ పండుగ అనేది ఎక్కడ జరుపుకోరు.